నెల్లూరు నగరం 13వ డివిజన్ మిట్టపాలెంలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా డివిజన్ నాయకులు, కార్యకర్తలు వారికి ఘన స్వాగతం పలికారు. డివిజన్లోని ఇంటింటికి వెళ్లి వారిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ వైసీపీ అరాచకాలను వివరించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలవగానే నెల్లూరులోని 54 డివిజన్లలో అండర్ గ్రౌండ్ సిస్టమ్ పూర్తి చేస్తానని మాజీ మంత్రి, నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ 2024లో టీడీపీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని ప్రజలు చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు. టీడీపీ హయాంలో తాను చేసిన అభివృద్ధిని కూడా ప్రజలే గుర్తు చేయడం ఆనందంగా ఉందన్నారు. చిల్డ్రన్స్ పార్కు, గాంధీనగర్ పార్కులు ఉండేవన్నారు. సంగం బ్యారేజ్ నుంచి నీళ్లను దగ్గరలో ఉన్న కొండ మీదకు పంపించేసి కొండ మీద ఉన్న ప్లాంట్ ఆ వాటర్ ని క్లీన్ చేసి మంచినీటిని వదిలేస్తే అవి నేరుగా ఇళ్లలోకి వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతోనే అండర్ గ్రౌండ్ సిస్టమ్ తీసుకువచ్చామన్నారు. వైసీపీ వచ్చాక అండర్ గ్రౌండ్ పనులను పూర్తిగా నిలిపివేసిందని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరుని స్మార్ట్ సిటీ చేయాలన్న లక్ష్యంతోనే ఇవన్నీ తీసుకురావడం జరిగిందన్నారు. 1100 కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్ట్ తీసుకువచ్చామని తెలిపారు. ప్రాజెక్ట్ ని 90% పూర్తి చేశామని, ఆ 10% పూర్తి చేసి ఉంటే ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉండేదన్నారు. వైసీపీ సర్కార్ అధికారంలోకి రాగానే నెల్లూరు సిటీ అభివృద్ధి కుంటుపడిందని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024లో అధికారంలోకి రాగానే అండర్ గ్రౌండ్ సిస్టమ్ పూర్తి చేయడంతో పాటు దోమలు లేని నెల్లూరు నగరంగా మార్చేందుకు కృషి చేస్తామని ప్రజలకు నారాయణ హామీ ఇచ్చారు. నెల్లూరు సిటీని స్మార్ట్ సిటీ చేయాలనే ఉద్దేశంతో అవన్నీ తెచ్చాం. 1100 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ తెచ్చింది. 85 to 90% కంప్లీట్ చేసాం. ఆ కొరవ చేయలే, కొద్దిగా ఎందుకు చేయలేదంటే మాకు మంచి పేరు వస్తుందని. మా మీద కోపం ఉండొచ్చు కానీ ప్రజల మీద కోపం ఎందుకండి? కాబట్టి ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. రాగానే నేను ఫస్ట్ చేయబోయేది ఏంటంటే నెల్లూరు సిటీ మొత్తానికి 54 డివిజన్లకి, నెల్లూరు సిటీయే కాదు రూరల్లో ఉన్న 26 డివిజన్లు కూడా, ఇవి 28 అవి 26, 54 డివిజన్లకి 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేస్తాం. సంగం బ్యారేజ్ నుంచి ఏదైతే వాటర్ లైన్ వేసాం వాటర్ కంప్లీట్ చేసి ప్రతి ఒక్కరికి మంచి నీరు, తాగునీరు ఇచ్చే విధంగా. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. 4 ఏళ్లుగా నారాయణ కనిపించడం లేదని మాట్లాడటం సరికాదని, లేకపోతే నారాయణ ఇంటి పక్కనే ఒక ఇల్లు కట్టుకో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నారాయణ నిరంతరం పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నారని, ఆయన ఎక్కడికి వెళ్లలేదని అన్నారు. నెల్లూరు నగరాన్ని 5400 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఘనత నారాయణకే దక్కుతుందని కోటంరెడ్డి అన్నారు. నారాయణ చేసిన అభివృద్ధిని నువ్వు చెయ్యాలంటే 15 జన్మలెత్తాలని కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అన్నారు. టీడీపీ హయాంలోనే నగరంలో పార్కులు అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన ఘనత నారాయణదేనన్నారు. 2024లో టీడీపీ గెలుపు తథ్యమని, నారాయణ అత్యధిక మెజార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి, 13వ డివిజన్ అధ్యక్షుడు తానే మస్తాన్, ఇన్ఛార్జ్ కాయల తిరుపతి సహా టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.